హలో ఎవ్రీవన్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే టొమాటో చట్నీ చేశాను. అందరూ చూసేయండి ఫాస్ట్గా. ఈ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఏం లేదు, టొమాటోస్ కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి. సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో యాడ్ చేయండి. బాగా కలుపుకోండి. చూసారు కదా ఎంత దగ్గర అయిందో టొమాటో. కొత్తిమీర తీసుకోండి, బాగా కడిగేయండి. కొత్తిమీర కట్ చేసుకొని అందులో యాడ్ చేయండి. బాగా మగ్గనియండి. కొత్తిమీర వేసి బాగా కలిపాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత మిక్సీకి వేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేయండి, ఆవాలు వేయండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయండి. ఇలా అన్నీ వేసి కరివేపాకు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆ టొమాటో పేస్ట్ని ఇందులో వేయండి, కలపండి. అంతే, ఫైనలీ ఎర్రగడ్డలు యాడ్ చేయండి. మా సైడ్ ఎర్రగడ్డలు అని అంటాం, అందరూ ఉల్లిపాయలు అంటారు, అందుకే నేను ఎర్రగడ్డలు అని అన్నాను. ఈ చట్నీ మనకు రాగి సంగటిలో ఎంత బాగుంటుందంటే కాంబినేషన్, అండ్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. అంతే, రెడీ అయిపోయింది.